హిందూ వారసత్వ చట్టం 1956లోని అత్యంత కీలక మరియు విప్లవాత్మకమైన సెక్షన్ 6 అండి. ఈ సెక్షన్ 6 అనేది ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వారసత్వానికి సంబంధించింది. ఈ సెక్షన్ను 2005 సవరణ ద్వారా పూర్తిగా మార్చారు. సెక్షన్ 6 యొక్క సబ్సెక్షన్ 1 యొక్క క్లాజ్ ఏ అనేది కూతుళ్లకు సమాన వారసత్వ హక్కులు కల్పించింది. ఈ క్లాజ్ ఏ, ది డాటర్ ఆఫ్ ఏ కోపర్సనర్ షల్ బై బర్త్ బికమ్ ఏ కోపర్సనర్ ఇన్ హర్ ఓన్ రైట్ ది సేమ్ మేనర్ యాజ్ ది సన్. ఈ క్లాజ్ యొక్క అర్థం ఏంటంటే, ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుడి యొక్క కూతురు పుట్టుకతోనే ఆ కుటుంబ ఆస్తిలో ఉమ్మడి కుటుంబ సభ్యురాలు అవుతుంది. ఈ హక్కు మరియు హోదా అనేది కొడుకుకు ఎంత ఉందో అదే విధంగా కూతురికి కూడా ఉంటుంది. ఇక్కడ కోపర్సినర్ అంటే ఉమ్మడి కుటుంబం అండి. కోపర్సినర్ అంటే ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబ ఆస్తి అంటే తాతల నుంచి సంక్రమించిన ఆస్తి. ఉమ్మడి కుటుంబ సభ్యుడు అంటే ఆ ఆస్తిలో పుట్టుకతోనే హక్కును పొందే వ్యక్తి. పాత చట్టంలో ఈ హోదా కేవలం పురుషులకు మాత్రమే ఉండేది. ఈ నిబంధన యొక్క చట్టపరమైన ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 2005 సవరణకు ముందు కూతురు కేవలం సభ్యురాలు మాత్రమే, ఆస్తిలో ఉమ్మడి కుటుంబ సభ్యురాలు కాదు. ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా కూతురు కొడుకుతో సమానంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పుట్టుకతోనే సమాన హక్కును పొందుతుంది. దీని అర్థం కూతురు కూడా ఆస్తిని విభజించాలని అడిగే హక్కును, ఆస్తి నిర్వహణలో పాలు పంచుకునే హక్కును పొందింది. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ అనేది పాత హిందూ వారసత్వ చట్టంలోని లింగ వివక్షను అంతం చేసి కూతుళ్లకు పిత్రార్జిత ఆస్తిలో పుట్టుకతోనే కొడుకుతో సమానమైన హక్కును కల్పించిన చారిత్రక నిబంధన. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6 ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వారసత్వం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో సబ్సెక్షన్ 1లోని క్లాజ్ ఏ ద్వారా కూతురికి పుట్టుకతోనే ఉమ్మడి కుటుంబ సభ్యురాలు హోదా లభించిందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హోదా వల్ల కూతురికి లభించే సమాన హక్కులు ఏమిటో క్లాజ్ బి ద్వారా తెలుసుకుందాం. ఈ క్లాజ్ బి అనేది కూతురి హక్కుల విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేకుండా పూర్తి స్పష్టతనిస్తుంది. షీ షల్ హ్యావ్ ది సేమ్ రైట్స్ ఇన్ ది కోపర్సినరీ ప్రాపర్టీ యాజ్ షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ ఏ సన్. అంటే ఈ నిబంధన యొక్క అర్థం చాలా బలమైనది మరియు నిర్ణయాత్మకమైందండి. ఒకవేళ ఆ కూతురు కొడుకయ్యి ఉంటే ఉమ్మడి కుటుంబ ఆస్తిలో అంటే కోపర్సనరీ ప్రాపర్టీలో ఎలాంటి హక్కులు కలిగి ఉండేదో అదే హక్కులను ఇప్పుడు కూతురు కూడా పొందుతుంది. దీనివల్ల కూతురికి ఈ క్రింది ముఖ్యమైన హక్కులు లభిస్తాయండి. భాగం అడిగే హక్కు, వారసత్వాన్ని పొందే హక్కు, ఆస్తి నిర్వహణ హక్కు. భాగం అడిగే హక్కు అంటే కొడుకు మాదిరిగానే కూతురు కూడా ఆ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తన వాటా కోసం విభజనను కోరే హక్కును కలిగి ఉంటుంది. వారసత్వం పొందే హక్కు అంటే ఆ ఆస్తిపై కొడుకుతో సమానంగా వారసత్వం పొందే హక్కు ఉంటుంది. ఆస్తి నిర్వహణ హక్కు అంటే కొన్ని సందర్భాలలో కుటుంబ ఆస్తి నిర్వహణలో పాలు పంచుకునే హక్కు కూడా లభిస్తుంది. చట్టపరమైన పోలికను మనం చూస్తే పాత చట్టంలో కూతురు ఆ కుటుంబ ఆస్తి వద్దకు కేవలం అతిథి పాస్తోనే వచ్చి వెళ్ళేది. కానీ ఈ సవరణ ద్వారా కూతురికి ఆ కుటుంబ ఆస్తిలో కుటుంబ సభ్యుడికి ఉండే సీటు లభించింది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో మరియు హక్కులు పొందడంలో పూర్తి భాగస్వామ్యం లభించిందన్నమాట. పూర్తిగా సింపుల్గా ఈ సెక్షన్ చెప్పుకుంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1లోని బి క్లాజ్ అనేది క్లాజ్ ఏ ద్వారా లభించిన హోదాను ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది. ఇది కూతుళ్ళకు కేవలం పేరుకే హక్కులు కాకుండా కొడుకుతో సమానంగా పూర్తి చట్టపరమైన హక్కులను కల్పించింది. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6 ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వారసత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సబ్సెక్షన్ 1లోని క్లాజ్ ఏ ద్వారా కూతురికి హోదా లభించింది. క్లాజ్ బి ద్వారా హక్కులు లభించాయి. ఇప్పుడు ఈ హోదా మరియు హక్కులతో పాటు కూతురికి వచ్చే బాధ్యతలు ఏమిటో క్లాజ్ సి ద్వారా తెలుసుకుందాం. ఈ క్లాజ్ సి అనేది హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమానంగా ఉంటాయని స్పష్టం చేస్తుంది. షీ షల్ బి సబ్జెక్ట్ టు ది సేమ్ లయబిలిటీస్ యాజ్ దట్ ఆఫ్ ఎ సన్. అంటే ఈ నిబంధన యొక్క అర్థం న్యాయ సూత్రాన్ని అనుసరిస్తుంది. హక్కులు ఉన్న చోట బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక కొడుకు ఉమ్మడి కుటుంబ ఆస్తికి
ఒక కొడుకు ఉమ్మడి కుటుంబ ఆస్తికి సంబంధించి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో అదే విధమైన బాధ్యతలు ఇప్పుడు కూతురికి కూడా వర్తిస్తాయి. బాధ్యతలు అంటే ఏమిటి? రుణాలు, పోషణ బాధ్యత, చట్టపరమైన బాధ్యతలు. రుణాలు అంటే ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన చట్టబద్ధమైన అప్పులు లేదా రుణాలను తీర్చడానికి కూతురు కూడా కొడుకుతో సమానంగా బాధ్యత వహించాలి. పోషణ బాధ్యత, కుటుంబంలో పోషణ అవసరమైన వ్యక్తులు, ఉదాహరణకు అవివాహిత సోదరీమణులు లేదా వృద్ధులు ఉంటే వారిని పోషించే బాధ్యత కూడా ఆస్తిలో వాటా పొందిన కూతురుపై ఉంటుంది. చట్టపరమైన బాధ్యతలు, ఆస్తికి సంబంధించిన పన్నులు, చట్టపరమైన వివాదాలు లేదా ఇతర న్యాయపరమైన బాధ్యతలను నిర్వహించడంలో కూడా కూతురు పాల్పంచుకోవాలి. ఈ నిబంధనకు సంబంధించి చట్టపరమైన అంతర్దృష్టిని, ఇన్సైట్ను ఒకసారి గమనిస్తున్నట్లయితే ఈ క్లాజ్ లింగ సమానత్వాన్ని కేవలం ఆస్తిని పంచుకోవడంలో మాత్రమే కాకుండా ఆ ఆస్తికి సంబంధించిన ఆర్థిక మరియు చట్టపరమైన భారాన్ని మోయడంలో కూడా సమతుల్యతను తీసుకువచ్చింది. కేవలం ఆస్తిని పంచుకోవడం మాత్రమే కాకుండా ఆ ఆస్తిని కాపాడటం మరియు దాని బాధ్యతలను స్వీకరించడం అనేది కూడా ఈ సమాన హోదాలో భాగమని స్పష్టం చేస్తుంది. ఫైనల్గా సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1లోని క్లాజ్ సి ద్వారా కూతురు కొడుకుతో సమానంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో హక్కులు మరియు హోదాతో పాటు దానికి సంబంధించిన అన్ని చట్టపరమైన బాధ్యతలను కూడా మోయడానికి సిద్ధంగా ఉండాలి. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1లోని చివరి మరియు అత్యంత ముఖ్యమైన అంశాలైన సమగ్ర నిర్వచనం, ఇన్క్లూజివ్ డెఫినిషన్ మరియు ప్రొవిజో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండు అంశాలు 2005 సవరణ యొక్క అమలు పరిధిని నిర్ణయిస్తాయి. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1లోని వివరణాత్మక భాగం చట్టపరమైన భాషను ఎలా అర్థం చేసుకోవాలో స్పష్టం చేస్తుంది. ఎనీ రెఫరెన్స్ టు ఏ హిందూ మితక్షార కాపర్ సిన్నర్ షెల్ ఇన్క్లూడ్ ఏ డాక్టర్ ఆఫ్ ఏ కాపర్ సిన్నర్. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇకపై చట్టపరమైన పత్రాలలో, కోర్టు తీర్పులలో లేదా చట్టంలోని ఇతర సెక్షన్లలో ఎక్కడైనా హిందూ మితాక్షార ఉమ్మడి కుటుంబ సభ్యుడు అని ప్రస్తావించినప్పుడు ఆ పదంలో ఆ కుటుంబంలోని కూతురు కూడా తప్పనిసరిగా చేర్చబడాలి. చట్టపరమైన ఏకీకరణ అంటే ఏంటంటే, చట్టం యొక్క వ్యాఖ్యానం మరియు అమలులో పురుషుడు మరియు స్త్రీ అనే తేడాను పూర్తిగా తొలగించి కూతురిని కూడా కొడుకుతో సమానంగా పరిగణించాలని ఈ క్లాజ్ నిర్దేశిస్తుంది. ప్రొవిజో అనేది గత లావాదేవీలకు రక్షణకు సంబంధించింది. ప్రొవిజో అంటే ఒక మినహాయింపు లేదా పరిమితి అని అర్థం. ఈ ప్రొవిజో చట్టం యొక్క పాత లావాదేవీలపై ఉన్న ప్రభావాన్ని పరిమితం చేస్తుంది. ఈ ప్రొవిజో చట్టం యొక్క పాత లావాదేవీలపై ఉన్న ప్రభావాన్ని పరిమితం చేస్తుంది. నథింగ్ ఇన్ దిస్ సబ్సెక్షన్ షల్ ఎఫెక్ట్ ఎనీ డిస్పోజిషన్, ఏలియనేషన్ ఆర్ పార్టిషన్ మేడ్ బిఫోర్ 20th December 2004. అంటే ఈ ప్రొవిజో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2004 డిసెంబర్ 20కి ముందు జరిగిన ఆస్తి పంపిణీలు, బదిలీలు లేదా విభజనలు వంటి లావాదేవీలు చెల్లుబాటు అవుతాయి అని స్పష్టం చేయడం. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 ద్వారా కూతుళ్లకు సమాన హక్కులు లభించినప్పటికీ ఆ హక్కులు గతంలో చట్టం రాకముందు అంటే 2004 డిసెంబర్ 20 కంటే ముందు చట్టబద్ధంగా జరిగి ముగిసిన ఆస్తి ఏర్పాట్లను తిరిగి తెరవడానికి ఉపయోగించబడవు. మరొకసారి చెప్తాను చూడండి. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 ద్వారా కూతుళ్లకు సమాన హక్కులు లభించినప్పటికీ ఆ హక్కులు గతంలో చట్టం రాకముందు అంటే 2004 డిసెంబర్ 20 కంటే ముందు చట్టబద్ధంగా జరిగి ముగిసిన ఆస్తి ఏర్పాట్లను తిరిగి తెరవడానికి ఉపయోగించబడవు. ఇది సమాజంలో ఆస్తి స్థిరత్వాన్ని మరియు గతంలో జరిగిన లావాదేవీల యొక్క విశ్వాసాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. ఇక్కడ తేదీ యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి తెలుసుకోవాలి. డిసెంబర్ 20, 2004 ఇది 2005 సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన తేదీ. ఈ తేదీకి ముందు జరిగిన ఆస్తి విభజనలు, బదిలీలు చెల్లుబాటు అవుతాయి. ఈ తేదీ తరువాత జరిగిన విభజనలలో కూతురు తన ఉమ్మడి కుటుంబ సభ్యుని హోదాను కోరే హక్కు ఉంటుంది. ప్రొవిజో అనేది చట్టం యొక్క అమలు పరిధిని, కాల పరిమితిని
పరంగా స్పష్టం చేస్తుంది. అంటే ప్రొవిజ అనేది చట్టం యొక్క అమలు పరిధి కాల పరిమితి పరంగా స్పష్టం చేస్తుంది. దీని ద్వారా కూతుళ్ళు సమాన హక్కులు పొందినప్పటికీ గతంలో అంటే 2004 డిసెంబర్ 20 కంటే ముందు జరిగిన చట్టబద్ధమైన విభజనలు మాత్రం తిరిగి మారవు. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 2 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఉమ్మడి కుటుంబ సభ్యురాలు అయిన కూతురికి ఆస్తిపై ఉన్న పూర్తి హక్కులను స్పష్టం చేస్తుంది. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 2 వీలునామా ద్వారా ఆస్తిని పంపిణీ చేసే అధికారానికి సంబంధించింది. సెక్షన్ 6 యొక్క సబ్సెక్షన్ 2 ఈ విధంగా చెబుతుంది: ఎనీ ప్రాపర్టీ to which a female Hindu becomes entitled shall be regarded as property capable of being disposed of by her by testamentary disposition. ఈ క్లాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉమ్మడి కుటుంబ సభ్యురాలైన హిందూ స్త్రీ అంటే కూతురికి లభించిన ఆస్తిపై ఆమెకు పూర్తి యాజమాన్య హక్కు ఉంటుంది అని నిర్ధారించడం. ఒక హిందూ స్త్రీ అంటే కూతురికి, ఒక హిందూ స్త్రీకి ఈ చట్టం ద్వారా ముఖ్యంగా సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ద్వారా ఏ ఆస్తి అయితే లభిస్తుందో ఆ ఆస్తిని ఆమె వీలునామా ద్వారా ఇతరులకు పంపిణీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. మరొకసారి చెప్తాను చూడండి. ఒక హిందూ స్త్రీకి ఈ చట్టం ద్వారా ముఖ్యంగా సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 ద్వారా ఏ ఆస్తి అయితే లభిస్తుందో ఆ ఆస్తిని ఆమె వీలునామా ద్వారా ఇతరులకు పంపిణీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి వీలునామా యొక్క ఇంగ్లీష్ పదం ఏంటంటే టెస్టమెంటరీ డిస్పోజిషన్ అంటే వీలునామా. ఈ పదాలను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు లేదంటే ఎగ్జామ్లో. నెక్స్ట్, సాధారణంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పురుష సభ్యులు తమ వాటాను జీవిత కాలంలో బదిలీ చేయవచ్చు లేదా వీలునామా రాయవచ్చు. ఇప్పుడు కూతురు కూడా కొడుకుతో సమానంగా ఆ ఆస్తిలో వాటా పొందినందున ఆమెకు లభించిన వాటాను ఆమె ఇష్టానుసారం వీలునామా రాసి వేరే వారికి ఇవ్వచ్చు. ఈ సెక్షన్ యొక్క చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలిస్తే ఈ నిబంధన ద్వారా కూతురు కేవలం వారసత్వంగా ఆస్తిని పొందే వ్యక్తి మాత్రమే కాదు, ఆ ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు కలిగి ఉన్నట్లు చట్టం స్పష్టం చేస్తుంది. ఇది హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 14 యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఉంది. సెక్షన్ 14 ప్రకారం ఒక హిందూ స్త్రీకి లభించిన ఆస్తిపై ఆమెకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏంటంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 2 అనేది కూతురుకు ఉమ్మడి కుటుంబ ఆస్తిలో సమాన హక్కులు రావడమే కాకుండా తన వాటాపై పూర్తి అదుపు మరియు వీలునామా ద్వారా పంపిణీ చేసే అంతిమ అధికారాన్ని కల్పిస్తుంది. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 3 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెక్షన్ అనేది 2005 సవరణ తరువాత వారసత్వం ఎలా మారుతుందో వివరిస్తుంది. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 3 అనేది వారసత్వం ద్వారా సంక్రమణకు సంబంధించింది. అంటే ఈ చట్టం యొక్క పునాది సూత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అన్నమాట. సెక్షన్ 6 యొక్క సబ్సెక్షన్ 3 చట్టం యొక్క పునాది సూత్రాన్ని పూర్తిగా మారుస్తుంది. After the commencement of the Hindu Succession Amendment Act 2005, the interest of a deceased copper sinner shall devolve by testamentary or intestate succession and not by survivorship. ఈ నిబంధన యొక్క అర్థం ఏంటంటే పాత నియమం ఏంటంటే సర్వైవర్షిప్కు సంబంధించింది. 2005 సవరణకు ముందు ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుడు అంటే కొడుకు మరణిస్తే అతని ఆస్తిలోని వాటా సజీవంగా ఉన్న ఇతర ఉమ్మడి కుటుంబ సభ్యులకు సంక్రమించేది. దీనిని సర్వైవర్షిప్ అంటారు. దీనివల్ల ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, కూతుళ్ళు వంటి వారు నేరుగా వారసత్వ హక్కును పొందేవారు కాదు. మరొకసారి చెప్తాను చూడండి. 2005 సవరణకు ముందు ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుడు అంటే కొడుకు మరణిస్తే అతడి ఆస్తిలోని వాటా సజీవంగా ఉన్న ఇతడి ఉమ్మడి కుటుంబ సభ్యులకు సంక్రమించేది. దీనిని సర్వైవర్షిప్ అంటారు. దీనివల్ల ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, కూతుళ్ళు వంటి వారు నేరుగా వారసత్వ హక్కును పొందేవారు కాదు.
ఇప్పుడు కొత్త నియమం సక్సెషన్కి సంబంధించింది ఏంటంటే 2005 సెప్టెంబర్ 9 తర్వాత ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుడు మరణిస్తే అతను లేదా ఆమె వాటా సర్వైవర్షిప్ ద్వారా కాకుండా సాధారణ వారసత్వ నియమాల ద్వారా సంక్రమిస్తుంది. అంటే ఆ వ్యక్తి తన ఆస్తి వాటాకు వీలునామా రాసి ఉంటే వీలునామా ద్వారా, లేకపోతే వీలునామా లేని వారసత్వం చట్టం ద్వారా పంపిణీ చేయబడుతుంది. వారసత్వ పంపిణీ నియమాలు ఏంటంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 3 కింద ఆస్తి వారసత్వంగా దక్కే విధానానికి సంబంధించింది. కూతురికి కొడుకుతో సమాన వాటా. మరణించిన ఉమ్మడి కుటుంబ సభ్యుడి కొడుకు ఎంత వాటా పొందుతాడో కూతురు కూడా అంతే వాటాను వారసత్వంగా పొందుతుంది. ఇది లింగ సమానత్వాన్ని అమలు చేస్తుంది. ముందు మరణించిన సంతానం వాటా వారి పిల్లలకు, అంటే ఒకవేళ చనిపోయిన ఉమ్మడి కుటుంబ సభ్యుడు కొడుకు లేదా కూతురు ఆ విభజన జరగకముందే మరణించినట్లయితే వారి పిల్లలు, అంటే మరణించిన వ్యక్తి యొక్క మనుమలు మనమరాళ్ళు ఆ వాటాను వారసత్వంగా పొందుతారు. మరోసారి చెప్తాను చూడండి. ఒకవేళ చనిపోయిన ఉమ్మడి కుటుంబ సభ్యుడు కొడుకు లేదా కూతురు ఆ విభజన జరగకముందే మరణించినట్లయితే వారి పిల్లలు, అంటే మరణించిన వ్యక్తి యొక్క మనుమలు మనమరాళ్ళు ఆ వాటాను వారసత్వంగా పొందుతారు. మనుమల పిల్లలకు కూడా వాటాలు. మనుమల పిల్లలు కూడా ఆ ముందు మరణించిన తమ పూర్వీకుడి వాటా నుండి తమ వాటాను పొందే హక్కును కలిగి ఉంటారు. ఇది బహుళ తరాల సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 3లోని ఈ వివరణ ఆస్తి వాటాను లెక్కించడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్, ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ కోపర్సనర్ షల్ బి డీమ్డ్ టు బి ది షేర్ ఇన్ ది ప్రాపర్టీ దట్ వుడ్ హ్యావ్ బీన్ allotted to him if a partition of the property had taken place immediately before his death, irrespective of whether he was entitled to claim partition or not. వీటి అర్థం ఏంటంటే మరణించిన ఉమ్మడి కుటుంబ సభ్యుడి యొక్క ఆస్తి వాటాను లెక్కించడానికి చట్టం ఒక కల్పిత విభజన జరిగిందని భావిస్తుంది. అంటే మరొకసారి చెప్తాను చూడండి. మరణించిన ఉమ్మడి కుటుంబ సభ్యుడి యొక్క ఆస్తి వాటాను లెక్కించడానికి చట్టం ఒక కల్పిత విభజన జరిగిందని భావిస్తుంది. చనిపోయిన వ్యక్తి మరణించడానికి సరిగ్గా ముందు ఆస్తి విభజన జరిగి ఉంటే అతనికి ఎంత వాటా వచ్చి ఉండేదో అదే వాటా అతని యొక్క వారసత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. ఈ కల్పిత వాటా అనేది అతని లీగల్ వారసులకు, భార్య, కొడుకు, కూతుళ్ళు మొదలైన వారికి హిందూ వారసత్వ చట్టం ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఈ నిబంధన యొక్క పూర్తి సారాంశం ఏమిటంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 3 అనేది సర్వైవర్షిప్ అనే పాత నియమాన్ని రద్దు చేసి వారసత్వం అనే కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. ఇది స్త్రీలకు సమాన వాటా దక్కేలా చూస్తుంది మరియు మరణించిన వారి వాటాను లెక్కించడానికి కల్పిత విభజన అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 4కు సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెక్షన్ అనేది పిత్రార్జిత అప్పుల విషయంలో వచ్చిన ఒక కీలకమైన మార్పు. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 4 అనేది పిత్రార్జిత అప్పులపై ధార్మిక బాధ్యత రద్దుకు సంబంధించింది. ఈ సెక్షన్ అనేది ఒక పాత సాంప్రదాయ నియమాన్ని పూర్తిగా రద్దు చేసింది. నో కోర్ట్ షల్ రికగ్నైజ్ ఎనీ రైట్ టు రికవర్ ఎనీ డెట్ డ్యూ టు ఫ్రమ్ హిజ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ బేస్డ్ సోలోలీ ఆన్ ది డాక్ట్రిన్ ఆఫ్ పియాస్ ఆబ్లిగేషన్. అంటే పియాస్ ఆబ్లిగేషన్ అనేది ఏంటంటే పాత నియమం అండి. పియాస్ ఆబ్లిగేషన్ అంటే పాత నియమం. పాత హిందూ చట్టంలో ధార్మిక బాధ్యత సిద్ధాంతం అనే ఒక నియమం ఉండేది. దీనినే డాక్ట్రిన్ ఆఫ్ పియాస్ ఆబ్లిగేషన్ అంటారు, ధార్మిక బాధ్యత సిద్ధాంతం. దీని ప్రకారం ఒక హిందూ తండ్రి మరణించిన తర్వాత అతని కొడుకు, మనుముడు, మునిమనుముడు తమ తండ్రి లేదా తాత చేసిన అప్పులను తీర్చడానికి ధార్మికంగా బాధ్యత వహించాలి. ఈ బాధ్యత కారణంగా ఆ ఉమ్మడి కుటుంబ ఆస్తి నుండి కూడా అప్పులు వసూలు చేసేవారు. మరొకసారి చెప్తాను చూడండి. పాత హిందూ చట్టంలో ధార్మిక బాధ్యత సిద్ధాంతం అనే ఒక నియమం ఉండేది. ఈ ధార్మిక బాధ్యత సిద్ధాంతాన్ని డాక్ట్రిన్ ఆఫ్ పియాస్ ఆబ్లిగేషన్ అంటారు.
దీని ప్రకారం ఒక హిందూ తండ్రి మరణించిన తరువాత అతని కొడుకు, మనుముడు, మునిమనుముడు తమ తండ్రి లేదా తాత చేసిన అప్పులను తీర్చడానికి ధార్మికంగా బాధ్యత వహించాలి. ఈ బాధ్యత కారణంగా ఆ ఉమ్మడి కుటుంబ ఆస్తి నుండి కూడా అప్పులు వసూలు చేసేవారు. కొత్త నియమం ఏంటంటే దీనిని రద్దు చేశారు. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 4 చాలా స్పష్టంగా చెబుతుంది, ఏ కోర్టు కూడా ఇకపై కేవలం ధార్మిక బాధ్యత అనే సిద్ధాంతం ఆధారంగా కొడుకు లేదా మనుముడు లేదా మునిమనుముడు నుండి వారి తండ్రి చేసిన అప్పులను వసూలు చేయడానికి ఉన్న హక్కును గుర్తించదు. అంటే 2005 సవరణ అమలులోకి వచ్చిన తర్వాత పిత్రార్జిత ఆస్తిలోని వాటాపై కొడుకుకు ఉన్న అప్పు తీర్చే ధార్మిక బాధ్యత పూర్తిగా తొలగించబడింది. రెండు 2005 కంటే ముందు అప్పులకు మినహాయింపు అనే దానికి సంబంధించిన నిబంధన ఇందులో ఉంది. 2005 కంటే ముందు అప్పులకు మినహాయింపు. ఈ రద్దుకు ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. ప్రొవైడెడ్ దట్ దిస్ సబ్సెక్షన్ షల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ రైట్ టు ప్రొసీడ్ అగేన్స్ట్ ది సన్, గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ది రికవరీ ఆఫ్ ఎనీ డెట్ విచ్ అరోజ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. 2. Any alienation made in respect of or in satisfaction of any such debt and any such right or alienation shall be enforceable under the rule of pious obligation in the same manner and to the same extent as it would have been enforceable as if this act had not been passed. ఈ నిబంధన యొక్క అర్థం ఏంటంటే 2005 సెప్టెంబర్ 9కి ముందు తండ్రి లేదా తాత చేసిన అప్పులను వసూలు చేయడానికి రుణదాతలకు ఉన్న హక్కు ఈ కొత్త సెక్షన్ ద్వారా ప్రభావితం కాదు. అంటే 2005 కంటే ముందున్న అప్పుల విషయంలో ధార్మిక బాధ్యత నియమం అనేది యథావిధిగా అమల్లో ఉన్నట్లే భావించి ఆ అప్పులను వసూలు చేయవచ్చు. అటువంటి పాత అప్పులను తీర్చడానికి ఆస్తిని బదిలీ చేసిన ఆ బదిలీలు చెల్లుబాటు అవుతాయి. 2005కి ముందు పుట్టిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ నిబంధన 2005 సెప్టెంబర్ 9కి ముందు జన్మించిన కొడుకు మనుములకు మాత్రమే వర్తిస్తుంది. 2005 తర్వాత జన్మించిన కొడుకులకు సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 ప్రకారం ఆస్తిపై సమాన హక్కు లభించింది. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 4లో ఉన్న రద్దు అనేది భవిష్యత్తులో ఆ ధార్మిక బాధ్యతను సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 4లో ఉన్న రద్దు అనేది భవిష్యత్తులో ఆ ధార్మిక బాధ్యతను కొనసాగకుండా ఆపడానికి ఉద్దేశించబడింది. ఈ నిబంధన యొక్క ముఖ్యమైన సారాంశం ఏంటంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 4 అనేది ధార్మిక బాధ్యత సిద్ధాంతాన్ని రద్దు చేయడం ద్వారా హిందూ చట్టంలో ఒక ఆధునికతను తీసుకొచ్చింది. అయితే 2005 సవరణకు ముందు జరిగిన అప్పులు మరియు వాటికి సంబంధించిన లావాదేవీలకు రక్షణ కల్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడింది. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 5 ఈ సెక్షన్ అనేది 2005 సవరణ యొక్క అమలు తేదీకి సంబంధించిన చాలా కీలకమైన అంశం. సెక్షన్ 6 యొక్క సబ్సెక్షన్ 5 అనేది 2000 సవరణ యొక్క కాల పరిమితిని స్పష్టంగా నిర్దేశిస్తుంది. Nothing contained in this section shall render any disposition or alienation of property lawful before the 20th day of December 2004, invalid or take away or adversely affect any right to which any person was entitled on or before that date in any part of the corporationary property. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే చట్టంలో సబ్సెక్షన్ 5 క్లాజ్ 1లోని ప్రొవిజోను మరింత వివరణాత్మకంగా పేర్కొంటుంది, కానీ దాని సారాంశం ఒక్కటే. ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం చట్టం యొక్క స్థిరత్వాన్ని కాపాడటం. ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం చట్టం యొక్క స్థిరత్వాన్ని కాపాడటం. 2004 డిసెంబర్ 20కి ముందు జరిగిన ఆస్తి పంపిణీలు, బదిలీలు లేదా విభజనలు వంటి లావాదేవీలను చెల్లనివిగా ఈ చట్టం మార్చదు. ఆ తేదీకి ముందు ఎవరైనా వ్యక్తి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో ఏదైనా హక్కును పొంది ఉంటే ఆ హక్కును ఈ సవరణ తొలగించదు లేదా ప్రతికూలంగా ప్రభావితం చేయదు. ముఖ్య షరతు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. ఈ సెక్షన్ యొక్క ఖచ్చితమైన అమలుకు సంబంధించి న్యాయస్థానాలు చాలా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. 2004 డిసెంబర్ 20కి ముందు జరిగిన విభజనను చట్టపరంగా గుర్తించాలంటే తప్పనిసరిగా ఉండవలసింది ఏంటంటే
కోర్టు డిగ్రీ అంటే కోర్టు తీర్పు ద్వారా జరిగిన విభజన అయి ఉండాలి, లేదా రిజిస్టర్డ్ దస్తావేజు అంటే రిజిస్టర్డ్ చేయబడిన విభజన దస్తావేజు ద్వారా జరిగి ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మౌఖిక విభజనలు అనేవి చెల్లవు. అంటే హిందూ కుటుంబాలలో తరచుగా జరిగే మాటల ద్వారా లేదా సాదా కాగితంపై రాసుకున్న కుటుంబ ఒప్పందాలు అవి రిజిస్టర్ చేయబడకపోతే చట్టబద్ధమైన విభజనగా ఈ సెక్షన్ కింద పరిగణించబడవు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తోందంటే సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. అంటే కూతుళ్ళు తమ సమాన వాటా కోసం డిమాండ్ చేసినప్పుడు ఆ డిమాండ్ను తిరస్కరించాలంటే 2004 డిసెంబర్ 20కి ముందు చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన విభజన జరిగింది అని నిరూపించాలి. ఈ నిబంధన యొక్క పూర్తి సారాంశం ఏమిటంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 5 అనేది కూతురు యొక్క సమాన వారసత్వ హక్కును 2004 డిసెంబర్ 20 కంటే ముందు జరిగిన రిజిస్టర్డ్ లేదా కోర్టు ఆమోదిత విభజనలకు మాత్రమే వర్తించకుండా చేస్తుంది. మౌఖిక ఒప్పందాలు ఈ హక్కును నియంత్రించలేవు.